హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా మార్కెట్ ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది 22,209. ఆబ్వియస్లీ సమ్వాట్ గ్యాప్ అప్ ఏం లేదు, డైరెక్ట్గానే నార్మల్గానే దీని మీద ఓపెన్ అయింది. అయితే నిన్న మనం అనుకున్న దాని ప్రకారం 22,305కి వెళ్తానని అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. వెళ్ళకుండానే ఈ లెవెల్ దగ్గర 22,248 దగ్గర రివర్సల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ సపోర్ట్స్ తీసుకుంది. నిన్న మనం డిస్కస్ చేసినాం, ఈ సపోర్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం బై చేయొచ్చు 22,183 అండ్ 22,154 అని. సో నియర్లీ ఆ ప్లేస్కి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఆ తర్వాత మళ్ళీ 1 o'clock నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ 6 days నుంచి మార్కెట్ ఒకటే డైరెక్షన్లో పెరిగింది. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ని క్రాస్ చేద్దాం అనుకున్నాం 22,129 అండ్ 22,122, బట్ లెవెల్స్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసి ఇప్పుడు 22,010, నియర్లీ 22,029 దగ్గర క్లోజ్ అయి కూర్చుంది. నా రేపు ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే నిన్న మనం డిస్కస్ చేసినట్టు మార్కెట్ పెరిగింది నిన్న, బట్ స్టాక్స్లలో మాత్రం ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినాయి. సేమ్ వే ఇవాళ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ ఉన్నాయి స్టాక్స్లలో కూడా. చాలా స్టాక్స్లో అన్ని రెడ్లోనే ఎండ్ అయిపోయినాయి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ సైన్ అని చెప్పొచ్చు. మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ మేకింగ్ అ న్యూ హై ఆఫ్ 22,245. సో మేబీ ఒక రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే ఇది ట్రాప్ అని కూడా అనుకోవచ్చు. బేసిక్గా సో ట్రాప్ అని చెప్పొచ్చు. బట్ మోస్ట్ నాకు అనిపించేది ఏంటంటే ఇది ట్రాప్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్స్లలో పెరిగి వీటిలో అంటే ఇండెక్స్లో పెరగట్లేదంటే సో ఓకే, ప్రాబ్లం లేదు. స్టాక్స్లో పడినాయి, ఇవి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆఫ్ ఫర్ మళ్ళీ ఒక డౌన్ సైడ్కి రావడానికి. సో ఇక్కడ ఒకవేళ డౌన్ సైడ్ రేపు అంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఎస్జిఎక్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది, బట్ అమెరికన్ మార్కెట్స్ మాత్రం స్టిల్ నెగిటివ్లోనే ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయితే సో ఈ లెవెల్స్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. సో ఈ లెవెల్ 21,970 ఇది ఒక లెవెల్, అండ్ 21,958. ఇంకా కిందికి అంటే మనం ఇక్కడ వరకు వెళ్ళొచ్చు 21,908, బట్ అంత దూరం వెళ్ళకపోవచ్చు. సో ఇదైతే లాస్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనం మళ్ళీ బై అంటే ఈ 3 లెవెల్స్ 21,970 అండ్ 21,961 ఈ రెండు క్రాస్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తాం 21,909. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ రేపు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయింది అనుకున్నాం. పాజిటివ్లో ఓపెన్ అయిన ఈ 2 రెసిస్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్, 22,122 అండ్ 22,131. వన్స్ ఈ లెవెల్ని కనుక క్రాస్ అయ్యి సస్టైన్ కాగలిగితే మళ్ళీ మనకు వచ్చే రెసిస్టెన్స్ ఇవి. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది మనకి 22,206 అండ్ 22,246. ఈ లెవెల్ని క్రాస్ కానంత వరకు మనం బేరిస్లోనే ఉంటాం. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు నిన్న మనం డిస్కస్ చేసినట్టుగానే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ చూస్తే నిన్న ఈ లెవెల్ ఇచ్చాను. ఈ లెవెల్లో ఖచ్చితంగా ఒక రివర్సల్ వస్తుంది అనుకున్నాం, చెప్పాను నిన్న 47,317. అదేవిధంగా ఒక రివర్సల్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇది సపోర్ట్స్ అనుకున్నాం, మళ్ళీ సపోర్ట్ దగ్గర వచ్చింది, మళ్ళీ ఇక్కడ 47,313. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ బ్యాక్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఉన్న లెవెల్స్ మార్కెట్ నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో మనం చూడాల్సిన లెవెల్ 46,843. ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయితే మినిమం ఈ లైన్నే క్రాస్ చేసి అంటే 46,841ని క్రాస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 46,697. ఒకవేళ ఇది ఓపెన్ అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పొజిషన్. అండ్ దెన్ ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే
కింది క్రాస్ అయితే మనకున్న నెక్స్ట్ లెవెల్ 46,630 అండ్ 46,523. మ్యాక్సిమం ఇంతవరకు వెళ్ళొచ్చు, ఇంతకు మించి ఎక్కువ వెళ్ళదని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోనే ఓపెన్ అయ్యి గ్యాప్ అప్లోనే ఓపెన్ అయిందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం చూడాల్సిన లెవెల్స్ 47,176 అండ్ 47,317. వన్స్ ఈ రెసిస్టెన్స్ కనుక క్రాస్ చేస్తే దెన్ వీ కెన్ డైరెక్ట్లీ సీ దిస్ 47,689. అంటే రేపు ఒకటే రోజులో చూస్తామని కాదు, బట్ మనం ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.